ఇవాళ నిరసన కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జమ్మికుంట మండల్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ ఉన్నటువంటి టౌన్ మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది. మరి నిన్న కాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత? 94 లక్షల కోట్లు మాత్రమే. మరి లక్ష కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ 94,000 కోట్లు. మరి జరిగినటువంటి వాళ్ళు ఒక ఘోష్ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం చేసింది అంటే 6.78 కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పిందాన్ని గమనించి మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఈడీ సంస్థలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలని చెప్పి ప్రకటించి ఇవాళ సిబిఐ చేతికి ఎందుకు ఇచ్చిండో తెలంగాణ ప్రజానీకం అంతా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి జరిగితే కనుక మరి గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక్కడికి 10 సార్లు మాకు 3 గంటల సమయం కావాలని చెప్పి అడిగిన దానికి సమయం లేదని చెప్పి కట్ చేస్తూ మరి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేసిర్రు. ఇది కూడా తెలంగాణ ప్రజానీకం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందట ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్ల ముందు పోతే కనుక పూర్తిగా డిపాజిట్ రాదనేటువంటి ఒక సందర్భాన్ని చేసుకొని ఇవాళ ఘోష్ కమిషన్ను డ్రాప్ చేసి మరి సిబిఐకి కేసు అప్పచెప్పడంలో మరి ఆయన కుమ్మక్క అయినట్టుగా తెలంగాణ ప్రజానీకం మేధావి వర్గం అంతా ఇవాళ తేటతెల్లం అయిపోయింది. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఒక దిక్కు రైతులు వేలాది మంది రైతులు, మహిళా రైతులు, వృద్ధులు అందరూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొద్దిగా అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటే మా గౌరవనీయులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి యూరియా మీద చర్చ జరగాలని చెప్తే దాన్ని దారి మళ్లిస్తారు. మరి ఈ యూరియా యొక్క స్థితిగతులన్నీ పోవాలని చెప్పి దారి మళ్లించేటువంటి కార్యక్రమం కోసం ఇవాళ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ముదడబెట్టి మరి వీళ్ళు కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు ఒకటే. మరి ఈయన మొన్నటిదాకా జేబు సంస్థ అన్నాడు, ఇవాళ ఈయన తీసి వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమం చేసిండు. మరి రేపు ఈ పార్టీని క్లోజ్ చేస్తే మనమే రాజ్యం వెళ్ళొచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలంగాణ ప్రజలు యావత్తు ఈ మేధావి వర్గం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రేపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ పార్టీ నాయకత్వం అంతా కూడా అయితే మీరు ఉండాలి, లేకపోతే మేము ఉండాలి, రేపు మేము రాని పక్షంలో మా పార్టీని మీతో టైఅప్ చేసైనా బీజేపీలో కలిపేటువంటి ఉద్దేశం ఉన్నదని కూడా నిన్న మొన్న మేధావి వర్గం వీళ్ళు చర్చ జరుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 3 పిల్లర్లు కూలితే 300 రూపాయలు పెట్టి దాన్ని దురస్తు చేయలేనటువంటి ఒక ప్రభుత్వం, ఇది పూర్తిగా వేస్ట్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా గమనించారు. రేపు స్థానిక సంస్థల్లో కర్రు కాసి వాళ్ళతో పెడతారు అనేటువంటి దాన్ని నిరూపించబోతున్నారని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం వలన ఈరోజు సిబిఐకి ఇవ్వడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం వలన ఈరోజు సిబిఐకి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మున్సిపల్లో, ప్రతి గ్రామంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది. ఎందుకంటే 60 ఏళ్ల కళను కూడా సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ధీటుగా కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలో నడిపించుకుంటా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీడు భూములను ఎట్లయితే సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఈ 60 ఏళ్లలో కూడా ఎవరు ప్రాజెక్టు అట్లే మరి అట్లాంటి పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూల కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక నీళ్ళు ఇవ్వడం కాదు, రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలని ఎకరానికి కూడా పెట్టుబడి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతుకు ఇంకా కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఇవాళ సహకార సంఘాలు రుణాలు మాఫీ అవ్వాలని ముందుకు తీసుకుపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు కట్టి తెలంగాణ నలుమూల నీళ్ళిచ్చి మరి ఏనాడు భారతదేశంలోనే పంజాబ్, హర్యానా పండించే మరి వాళ్ళకన్నా ఎక్కువ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించి
వరి ధాన్యాన్ని పండించిన తర్వాత కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి రైతాంగానికి నేరుగా అకౌంట్లలో కూడా పైసలు పంపడం జరిగింది. కరోనా టైంలో కూడా రైతాంగం పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతులకు అకౌంట్లో కూడా పంపడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్ట అవసరం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది కేసీఆర్కి బదనామా చేయాలన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం కొన్ని వందల ఏళ్ళ నుంచి రాని ఫ్లడ్ మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది. మన తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలుసు. మరి నువ్వు 22 నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు. మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు. ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా 20 నెలలు కూడా ఎంక్వైరీ చేస్తారా? ఇవాళ మీరు చూస్తా ఉన్నారు 4 పంటలు కూడా నీళ్ళు ఇవ్వని దుర్భాగ్య పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ వేసి 600 పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో దోషం అంటావు, ఇంకో ఉద్యోగస్తులను అంటావు, ఇలా రాజకీయ నాయకులు అంటావు. మంచి ఆలోచన ఇలా హరీష్ రావు కావచ్చు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, కేసీఆర్ 24 గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు 3 సంవత్సరాల్లో నలుమూల నిలిచిన ఘనత మరి అందరికీ తెలుసు. మరి అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వాలా మరి ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచన తప్ప వేరే లేదు. నువ్వు కేసులు పెట్టుడు, నువ్వు జైళ్ళలో పంపుడు అనే నీ నినాదాన్ని చూస్తూ ఉన్నారు. కేసీఆర్కి ఏం చిన్న ఇబ్బంది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కనసాగాల్లో మరి నువ్వు భస్మం అయిపోతావు. ఈరోజు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిసారి కూడా అసెంబ్లీలో ఇచ్చామనే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. పేగులు దింపుకుంటావు, మెడలు వేసుకుంటావు, ఏం భాష అనేదాన్ని మేము అంటూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక, ఇలా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుక, రుణమాఫీ చేసినందుక, రైతు చనిపోతే 11 రోజుల లోపు 5 లక్షలు ఇచ్చినందుక, కళ్యాణ లక్ష్యం చెక్ ఇచ్చినందుక, షాదీ ముబారక్ చెక్ ఇచ్చినందుక, వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుక, ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో స్కీములు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవడం జరిగింది. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా నువ్వు ఇవాళ పాలదోలి నువ్వు ఇవాళ హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ డెలివరీలు లేవు. ఇవాళ హాస్టల్లో చూస్తున్నాం గురుకురాల్లో మరి ఎలుకలు కడతా ఉన్నాయి. పూర్వం అస్తవ్యస్త అవుతా ఉన్నారు. విద్యాశాఖ వేయింది. ఇవాళ మున్సిపల్ అసలు ఫండే రావడం లేదు. ఇవాళ 20 నెలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టలే, ఎంపీటీసీ పెట్టలే, సర్పంచ్ పెట్టలే, సింగిల్ విండో పెట్టలే, మున్సిపల్ పెట్టలే. ఇవాళ నువ్వు ప్రజలలో పోతే మాకు ఒక్క ఓటేయరు. ఇవాళ యూరియా దొరకగా రైతాంగం అంతా కూడా వినాయకుని ఇచ్చిపెట్టి, పొలాలు ఇచ్చిపెట్టి, పిల్లల్ని ఇచ్చిపెట్టి రోడ్ల మీద వర్షాలలో కూడా చూస్తూ ఉన్నారు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీకు కళ్ళు కనిపిస్తలేవా? ఏమన్నట్టు ఇలా బీజేపీ అంటారు. మరి బీజేపీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ ఏం చేస్తుంది? రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. ఇలా రైతుకు 4 పంటలు అయితే కూడా మొన్న ఒక్కసారి ఇచ్చినావు. ఇలా నువ్వు బోనస్ కూడా ఈరోజు 500 కూడా ఇవ్వలే. నువ్వు దీన పరిస్థితిలో ఉన్నావు. దానికే నిరసనగా మా ఎమ్మెల్యే గారు పాటికోసి రెడ్డి నేతృత్వంలో మా యువకులు అందరూ కూడా మా డీసీపీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ అన్న, మా సింగిల్ విండో చైర్మన్ మా పురాంటి సంపదన్న గారు, మా టౌన్ అధ్యక్షుడు మా లక్ష్మణ్ గారు, మా గౌరవ సింగిల్ విండో వైస్ చైర్మన్ గారు, మా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకన్న గారు, గౌరవ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు సర్పంచులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రత్యేక అభినందన. జై